వీక్షణం. ఏపీ లిక్కర్ పాలసీలో ట్విస్టులు ఓ రేంజ్లో పెరుగుతున్నాయి. ఎవరెవరికి సంబంధం ఉంది, మద్యం పాలసీ ఎలా తయారు చేశారు, ఆర్గనైజ్డ్గా ముడుపులు ఎలా మళ్లించారు, కుట్రలకు కేంద్ర స్థానం ఏంటి, సప్లై సేల్స్కు ఆఫ్లైన్ ఎందుకు పెట్టారు, ఇదంతా దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు. కానీ దగ్గర నుంచి చూస్తే ఒక్కో లెక్క బయటకొస్తుంది. ఇప్పుడు సిట్ కూడా అదే చేస్తుంది. లేటెస్ట్గా రాజ్ కేసిరెడ్డి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్లో దిమ్మ తిరిగే లెక్కలు బయటకొచ్చాయి. తెరపైకి ఏపీ లిక్కర్ లెక్కలు. సిట్ ఎంక్వైరీలో అన్నీ బయటకు. ముడుపులు ముట్టిందెలా, కుట్రలు జరిగిందెలా? రైట్, ఇప్పుడున్నవన్నీ లెక్కలు తీసే పనిలో సిట్ స్పీడ్ అందుకుంది. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేసిన దగ్గర నుంచి ఎన్నో డౌట్లు తెరపైకొచ్చాయి. సప్లై, అమ్మకాల విషయంలో ఆన్లైన్ తీసేసి ఆఫ్లైన్ లోకి వెళ్లినప్పుడు లోగుట్టు ఏం జరుగుతుందో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు డీల్స్ ఏంటో డీకోడ్ చేసే పనిలో ఉంది సిట్. అందులో భాగంగానే రాజ్ కేసిరెడ్డి విచారణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. 2019-24 మధ్య ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3200 కోట్లు ముడుపులు వసూలు చేసినట్లు సిట్ ఐడెంటిఫై చేసింది. ఈ మొత్తం స్కామ్ లో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ లో నాటి సీఎం జగన్ కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పట్లో సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గత ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి కేసిరెడ్డి ఇదంతా చేశారని గుర్తించింది. ప్రభుత్వమే వైన్ షాపులు నడిపేలా కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన బాధ్యతను నాటి సీఎం జగన్ తనకు అప్పగించారని రాజ్ కేసిరెడ్డి తమ విచారణలో చెప్పారని సిట్ పేర్కొంది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావటమే కాక పార్టీ ఫండ్ కింద వైసీపీకి భారీగా నిధులు సమకూరేందుకు వీలుగా ఈ లిక్కర్ పాలసీ ఉండేలా చూడాలన్న ప్లాన్ లో భాగంగానే ఇదంతా జరిగిందంటున్నారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానం తయారీలో జరిగిన కుట్ర, దాని అమలు, ముడుపుల వసూళ్లకు ఫాలో అయిన విధానం, క్యాష్ ను వైట్ లోకి మార్చేందుకు ఏ రూపాల్లోకి, ఎక్కడెక్కడికి ఎలా మళ్లించారు, దేనికోసం షెల్ కంపెనీల ఏర్పాటు, హవాలా ట్రాన్సాక్షన్స్ ఎలా నిర్వహించారు, ప్రభుత్వ ఖజానాకు ఎలా నష్టం కలిగించారు, అందులో ఎవరెవరి పాత్రేంటి వంటి అంశాలన్నింటినీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాలు సేకరించి ముందుకు వెళుతోంది సిట్. కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని 2019 ఆగస్టు 16న నాటి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్ పై తీసుకొచ్చి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ కమిషనర్ గా కీలక బాధ్యతల్ని అప్పగించారు. ఆ తరువాత అసలు కథ మొదలైనట్లు సిట్ గుర్తించింది. 2019 అక్టోబర్ 13న హైదరాబాద్ లోని విజయసాయిరెడ్డి నివాసంలో మిథున్ రెడ్డి, కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సుమిత్ సహా మరికొందరున్నారని, నెలకు 50 నుంచి 60 కోట్ల దాకా ముడుపులు వసూలు చేసేందుకు అవకాశముందని లెక్కకట్టి అందుకు తగ్గట్లు ప్రణాళిక రూపొందించినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటికే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. వారి నుంచి కీలక సమాచారాన్ని సిట్ రాబట్టింది. హైదరాబాద్లో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టిలరీస్, వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. రెండవ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విల్లాలో, విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు రెండవ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి
నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. మరోవైపు విజయసాయి తీరుపై రాజ్ కేసిరెడ్డి ఆడియో ద్వారా కౌంటర్ ఇచ్చారు. పూర్తి దర్యాప్తు తర్వాత అస్సలు మ్యాటర్ తేలుతుందన్నారు. నేను రాజశేఖర రెడ్డి కేసిరెడ్డి మాట్లాడుతున్నాను. ఇటు హైకోర్టులో నా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. బై 11-12 ఐ విల్ బి ఇన్ సిట్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగి ముడుపులు ఎలా చేతులు మారాయన్న డౌట్ రావటానికి ప్రధాన కారణం ఆన్లైన్ విధానం తీసేసి ఆఫ్లైన్ కు తీసుకురావటం. 2019 దాకా ఎక్సైజ్ శాఖ సీటెల్ సాఫ్ట్వేర్ వాడేది. రిటైల్ షాపులు, ఏపీఎస్బీసీఎల్ మెయిన్ ఆఫీస్, డిస్టిలరీలకు ఈ సాఫ్ట్వేర్ లింక్ ఉండేది. ఆటోమేటెడ్ రీటైల్ షాప్ సేల్స్, ఇంటర్నింగ్, స్టాక్ మెయింటెనెన్స్, స్పేస్ మేనేజ్మెంట్, ఏపీఎస్బీసీఎల్, ఎంఐఎస్ డేటా జనరేషన్, ఆర్డర్ ఫర్ సప్లై వంటి అంశాల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా ఉండేది. దాన్ని తొలగించి మాన్యువల్ గా లిక్కర్ సరఫరా ఆర్డర్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. సేల్స్ ఎంట్రీలను సీటెల్ ప్లాట్ఫామ్ లో నమోదు చేసే విధానానికి గుడ్ బై చెప్పి ఏపీటీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను తెరపైకి తెచ్చారు. ముడుపులివ్వటానికి అంగీకరించిన వారిని మాత్రమే ప్రోత్సహించాలన్న ప్లాన్ ను అమలు చేశారంటున్నారు. ప్రతి నెల 27 నుండి 30 లక్షల కేసుల ఎంఐఎల్, 7 నుంచి 10 లక్షల కేసుల బీర్ విక్రయించేవారు. ఏఏ బ్రాండ్లకు ఎంతెంత ముడుపులు చెల్లించింది సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అయితే ముడుపుల విషయంలో విజయసాయిరెడ్డి ఏం చెప్పారో చూడండి. ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో, కలెక్ట్ చేశాడో, అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్సే లేనప్పుడు, కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ దొంగల బట్టలను సగమే విప్పారని, మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో తనది విజిల్ బ్లోయర్ పాత్ర మాత్రమేనంటూ ట్వీట్ చేశారు. దొరికిన దొంగలు, దొరకని దొంగలు ఇద్దరూ తన పేరును ఈ వ్యవహారంలో బయటకు లాగుతున్నారని ఎక్స్ లో మండిపడ్డారు. మద్యం వ్యవహారంలో రూపాయి కూడా తాను ముట్టలేదంటున్నారు. అయితే విజయసాయి కామెంట్స్ ను వైసీపీ ఖండిస్తోంది. ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర జల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం? అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంట. ఇలాంటివి చాలా చూసాం. నిజాలేంటన్నది సిట్ త్వరలోనే అన్నిటినీ బయట పెట్టేందుకు రెడీ అవుతోంది. మద్యం వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా అడుగులు వేశామని వైసీపీ అధినేత చెప్పే మాట. కానీ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ చూస్తే అటు ప్రభుత్వ ఖజానా, ఇటు పార్టీ ఖజానా, పర్సనల్ ఖజానా పెంచుకునే ప్రయత్నాలు జరిగాయన్న విషయం బయటకొస్తుంది. అసలు ఇందులో స్కామ్ ఎక్కడున్నది జగన్ మాట. ఖచ్చితంగా ఉందన్నది ప్రభుత్వం అంటున్న మాట. ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదంటున్న పరిస్థితి. లిక్కర్ లింకుల చుట్టూ ఏపీలో పొలిటికల్ గా హైటెన్షన్ నెలకొంది. చాలా రోజులుగా దర్యాప్తు చేసిన తరువాత లేటెస్ట్ గా అరెస్టులకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగిపోయింది. రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఈ లిక్కర్ స్కామ్ లో మొత్తం 29 మంది ప్రమేయాన్ని ప్రస్తావించారు. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని A1 గా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4, వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డిని A5 గా పేర్కొంది సిట్. అక్యూజ్డ్ లిస్ట్ చూస్తే A2 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్, A4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A8 బూనేటి చాణక్య, A9 ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి, A10 SK సైఫ్ అహ్మద్. ఇలా 29 మందిపై అభియోగాలు మోపింది సిట్.
లిక్కర్ స్కామ్ లో కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవటం మెయిన్ సబ్జెక్ట్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు సిట్ చాలా వరకు ఆధారాలు సేకరించింది, విచారణలు జరిపింది, లెక్కలు తీసింది, లెక్కగట్టింది, విచారణలు ఆధారాలు ముందుంచి ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం ఎక్కడా దొరకకుండా చాలా జాగ్రత్తలు పడ్డట్లు సిట్ గుర్తించింది. ముడుపుల్ని బులియన్ ఖాతాల్లోకి బదలాయించడం, లిక్కర్ సిండికేట్ సభ్యుల సన్నిహితులు, మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి మనీ ట్రాన్స్ఫర్లు, ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ల ద్వారా లిక్కర్ సిండికేట్ సభ్యులకు చెందిన షెల్ కంపెనీల్లోకి ట్రాన్స్ఫర్లు జరిగేవని గుర్తించారు. అయితే వీటికి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారికి లింక్ లేంటన్నది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టారంటున్నారు. రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అడాన్ డిస్టిలరీస్కి, డీకార్ట్ కంపెనీ, ఈ 2 కంపెనీలకి, అడాన్ డిస్టిలరీస్కి 60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి 40 కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా, మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో కలిసి కొందరు మద్యం సిండికేట్ గా ఏర్పడ్డారని సిట్ ఐడెంటిఫై చేసింది. మద్యం ముడుపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, అమలు చేసింది జగన్ కు ఐటీ సలహాదారుగా పనిచేసిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తేల్చింది. పేరొందిన బ్రాండ్ల మద్యం సరఫరాను నిలిపేసి ముడుపులిచ్చిన సప్లయర్ల బ్రాండ్లకే అనుమతివ్వటంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలా లిస్టు రెడీ చేస్తోంది సిట్. నిజానికి వైసీపీ మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చింది. అయితే ఊరు పేరు లేని బ్రాండ్లు తెరపైకొచ్చాయి. దర్యాప్తు నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టుల ప్రకారం మద్యం నమూనాల్లో మిథైల్ ఆల్కహాల్, ఎథైల్ ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడ్డాయి. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ పై మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా, అమ్మకాలు పెంచితే లంచాలిస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ తెచ్చిన లిక్కర్ విధానం విప్లవాత్మకమైందన్నారు. ప్రైవేట్ వైన్ షాపులు తీసేసి ప్రభుత్వమే నిర్వహించిందని, అమ్మకాల టైమింగ్స్ తగ్గించడం దగ్గర నుంచి లిక్కర్ ట్యాక్సులు పెంచడం, దాంతో రేట్లు పెరిగి అమ్మకాలు తగ్గుముఖం పట్టేదాకా చర్యలు తీసుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ స్కామ్ లో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ నేతలంటున్నారు. మార్కెట్లో కొన్ని కంపెనీల బ్రాండ్లే లేకుండా చేశారు. అదాన్, లీలా కంపెనీలకు విపరీతంగా ఆర్డర్లివ్వటం, తెర వెనుక కథ ఎలా నడిచిందో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నిజానికి రాజ్ కేసిరెడ్డి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మారు పేరుతో శంషాబాద్ వచ్చినప్పటికీ సిట్ పట్టుకుని అరెస్టు చేసింది. మరోవైపు రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై మద్యం కేసు పెట్టారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు చేసినా ఒక్కటి నిరూపించలేకపోయారంటున్నారు. ఇప్పుడు వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. సో ఇప్పటిదాకా జరిగింది ఒకెత్తైతే ఇకపై జరగబోయేది మరో ఎత్తంటున్నారు. నెక్స్ట్ అరెస్టులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని ఆధారాలు దొరికితే వాటిని ఎస్టాబ్లిష్ చేసి అందులో ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో సిట్ ఇంకా స్పీడ్ పెంచడం ఖాయంగానే కనిపిస్తుంది. మరి నెక్స్ట్ అరెస్ట్ ఎవరన్నది ఉత్కంఠంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.